మనకి ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెచ్చి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఏ వాక్యం చెప్పండి తెలుసు వాళ్ళు? ఏ వాక్యం ఈరోజు మనకి మహిమాస్వరూపం ఎక్కడుంది? యాకోబు రాసిన పత్రిక ఏనమ్మా? సరే, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. ఫస్ట్ యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గుర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యేసుక్రీస్తు యొక్క మహిమను గురించి మొహమాటం లేని వారిగా ఉండండి అని ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా చదువుతున్నాం. కాబట్టి చదువుతున్న వాక్యం, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభుని యేసుక్రీస్తుని గురించిన విషయములలో మొహమాటం లేని వారై యుండుడి అని ఇక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి మనం ఏం వాక్యం అంటున్నాం చెప్పండి? గత 2 వారాలుగా దేవుడు మానవ స్వరూపం ధరించుకొని లోకానికి వచ్చాడని, అటు తర్వాత దేవుడు సత్య స్వరూపని, ఆ తర్వాత దేవుడు నీతి స్వరూపి అని, ఆ తర్వాత దేవుడు ప్రేమ స్వరూపి అని, ఈ దినాన్న దేవుడు మహిమా స్వరూపి. అంటే ఆయనకు రూపాన్ని మనం చూసినప్పుడు ఆ రూపంలోనే ఆ ప్రేమ, ఆ నీతి, ఆ సత్యము, అలాగనే ఆ మహిమ అనేది ఆయన ముఖములో కనపడుతుంది. అలాగే దేవుణ్ణి కలిగిన మనము, క్రొత్తగా జన్మించిన మనము, మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిస్మము, పరిశుద్ధాత్మిక అభిషేకాన్ని పొందిన మనం కూడా ఎలాగ ఉండాలంటే ఈ యొక్క స్వరూపాలు కలిగిన వారిగా మనకు కనపడాలి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మనుషుడిగా ఈ లోకానికి వచ్చేటప్పటికి ఇలాంటి స్వరూపాలు అన్నీ కలిగి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చదువుతున్నాం. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుడు మహిమా స్వరూపి. చెప్పండి అందరూ. ఆయన రూపాన్ని చూసినప్పుడు ఏం కనబడుతుందంట? మహిమ కనబడుతుంది. ఏం కనబడుతుందంట? కొంతమంది ముఖాలు మనం చూస్తే దెయ్యం కనబడుతుంది అంటారు, కొంతమంది ముఖాలు చూస్తే సైతాన్ కనబడుతుంది అంటారు, కొంతమంది ముఖం చూస్తే పిశాచు కనబడుతుంది అంటారు. ఇలాగ మనం చూసేది వాళ్ళ ముఖంలోనే ఒక క్రూరత్వం, లేకుంటే ఒక మూర్ఖత్వం, లేకుంటే ఒక భయపెట్టే విధంగా కనబడుతున్నాయి. కానీ దేవుడిని మనం చూసేటప్పుడు ఎంతో సౌమ్యంగా, ఆయన ఎంతో చక్కగా మహిమతో ఆయన ప్రకాశిస్తున్నట్లుగా ఇక్కడ మనము చదువుతున్నాం. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో యాకోబు ఏమని చెప్తున్నాడు? దేవునికి శిష్యుడు, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో మొహమాటం లేని వారై వినండి. కాబట్టి దేవుని మహిమా స్వరూపి కాబట్టి ఆయన విషయంలో మనం ఎలా ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఎలా ఉండాలంట? విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. కాబట్టి విశ్వాసం లేకుండా ఉంటే దేవునికి మనం ఇష్టలుగా ఉండలేం. దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి అంటే మనకి ఏముండాలి చెప్పండి? విశ్వాసం ఉండాలి. కొంతమంది మొహమాటం కోసమో ఏంటి మంచిదాన్ని చెడుగా, చెడుదాన్ని మంచిగా వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి కొంత ఏం చేస్తాను, మొహమాటం కోసం కొన్ని కార్యాలు తప్పుగా చేయాల్సిన పరిస్థితులు వస్తుంటాయి, అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితులు కూడా వస్తుంటాయి. కాబట్టి మొహమాటం అనేది మనకు ఉండకూడదు. ఏదన్నా కూడా మనం డైరెక్ట్గానే ఉండాలండి. ముందు ఒకటి, మనిషి వెనకాల ఒకటి. ఇలాంటి మొహమాటం మనకు ఉన్నట్లయితే మనం దేవుని యొక్క మహిమను మనము పొందలేము. దేవుని యొక్క వాక్యం ఉంటుంది, నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమనే చూస్తావు. కాబట్టి దేవుని నువ్వు పరిపూర్ణంగా నమ్మి పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉంటే కనుక దేవుని యొక్క మహిమను మనం చూస్తాం. దేవుని నమ్మకపోతే, పరిపూర్ణ విశ్వాసము మనలో లేకపోతే కనుక దేవుని యొక్క మహిమను మనము పొందలేం. దేవుడు ఎలాగ మహిమా స్వరూపి ఉన్నాడు, అదే మహిమా స్వరూపిగా మనం కూడా ఉండాలంటే కనుక దేవుని యొక్క మహిమను మనం పొందుకోవాలంటే విశ్వాసం అనేది మనకు చాలా అవసరమయ్యింది. అంటే నేను చదువుతున్నాం. ఇక్కడ ఏమని రాస్తుంది 2వ వాక్యంలో, ఏలైనగా బంగారము ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరానికి వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడు లోపలికి వచ్చిన యెడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి సన్మానించి, నీవు ఇక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రంతో నీవు ఇక్కడ నిలువుము, లేక అక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చోమని ఏం చేస్తాడంట? చెప్తారు అని మనం చదువుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలైన మనందరి సత్యాన్ని చదువుతున్నాం. ఇక్కడ విశ్వాసం అనేది మనం మంచిగా ఉంటే కనుక ఎలాంటి వ్యత్యాసం ఉండదు. కానీ ఇక్కడ మనం మొహమాటం చూపించకూడదు. ధనవంతులు బంగారం పెట్టుకొని మంచి వస్త్రం వేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? ఘనపరుస్తారు. అదే మురికి బట్టలు వేసుకొని ఒక మనిషి వస్తే ఏం చేస్తారు? వెనకాల పోయి అసలు ఇట్లాంటి వాళ్ళు రాకూడదు చర్చికి, పో 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 బయటికి పో,
వీళ్ళు అక్కడ కూర్చోండి అంత వాసన బట్టలంతా మురిగా అంటారు. అంటే మనం ఏం చేస్తాం అంటే మనిషి యొక్క పై రూపాన్ని చూస్తున్నాం. ఏం చేస్తాం? మనిషి యొక్క పై రూపాన్ని చూస్తున్నాం. కానీ దేవుని బిడ్డలైన మనము ఈ సత్యాన్ని చదువుచున్నాము. ఇక్కడ ధనవంతుడైతే ఏమంటున్నాడు? మంచిగా ఉన్నతమైన స్థలంలో ఉన్నాడు. కొన్ని చర్చెస్ కూడా ఉన్నాయి, కొన్ని ఎన్నెన్నో ఉన్నాయి చెప్పాలంటే. వాళ్ళ ధనవంతులకు మాత్రం ముందు సీట్లు ఇస్తారు. ఏ సీట్ అంట? ధనవంతుడికి ఏం చేస్తారంట? ఫ్రంట్ లైన్లో ఇస్తారన్నమాట, ముందు లైన్లో వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే బాగా ధనవంతులు, బాగా చదువుకున్నారు, బాగా ఉద్యోగస్తులు, బాగా చర్చి డొనేషన్ బాగా ఇస్తారని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ముందు సీట్లు కూర్చోట్టి వాళ్ళకే సాక్ష్యాలు, వాళ్ళకే ప్రార్థన, వాళ్ళకే పాటలు ఇస్తుంటారు. కానీ మన సంఘాలు అలా ఉందా? ఎవరిని అక్కడ ముందు కూర్చోబెట్టామా? ఎవరికైనా సింహాసనాలు వేసామా? వ్యాధిరస్తులు, వయసు అయిపోయిన వాళ్ళు కింద కూర్చొని బలహీనలకు మాత్రం మనం కుర్చీలు వేసాం. రెండోది సంఘంలో సాక్ష్యం అందరూ చెప్పొచ్చు, సంఘంలో ప్రార్థన అందరూ చేయొచ్చు. ఒకళ్ళు ముందు కూర్చోమని మనం చెప్తాం, వెనక్కి కూర్చోమని ఎప్పుడు చెప్పమనం. ఎవరు వచ్చా ముందు రండమ్మా, ముందు రండమ్మా అంటాం. ఇలా మనం చూసినట్లయితే ఎలాంటి వ్యత్యాసం మనకు లేదు. కానీ దేవుని పెట్టిన మనము దేవునికి మహిమను మనం చూసినప్పుడు ఆ మహిమలో ఎలాంటి చెడుతనమో లేదు. అది క్లియర్గా ఉందన్నమాట దేవుని యొక్క మహిమ. దాంట్లో ఏ చెడుతనమో ఉండదు. అలాగే మన యొక్క జీవితంలో ఎటువంటి చెడుతనం లేకుండా పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని మహిమను మనం పొందాలంటే పరిపూర్ణ విశ్వాసం మనకు ఉండాలి. ఏమంటారంట? పరిపూర్ణ విశ్వాసం మనకు ఉండాలి. రెండోది శ్రమలు పడాలి. ఏమంటారంట? శ్రమలు పడాలి. దేవుని మహిమను పొందాలంటే విశ్వాసం ఉండాలి, శ్రమలు పడాలి. కానీ మహిమ మనలోంచి ఎలా పోతుంది? పాపము చేసేప్పుడు మహిమ పోతుంది. ఏమవుతుందంట? పాపము చేసేటప్పుడు దేవుని యొక్క మహిమ ఏమవుతుందంట? మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ దేవుని మనం చూసినప్పుడు ఆయన మహిమా స్వరూపి, ఆయన యందు ఏ చెడుతనం కూడా లేదని దేవునికి వాక్యం చెప్పబడుతుంది. అలాగే మనం కూడా ధనవంతులని, పేదవారని ఇలాంటి వ్యత్యాసాలు లేకుండా అందరం కూడా సమానంగా ఉండడానికి దేవుని మహిమపరిచి దేవుని మహిమను పొందుకొని మన మహిమను ఇతరులకు ఇచ్చేవారుగా మనం కనపడాలి. కానీ మన సంఘంలో భేద అభిప్రాయాలు మనలో ఉండకూడదు. ఉండొచ్చా, ఉండకూడదా? చెప్పండి. దీని గురించి లూకా సువార్త 14:8 చదవండి. లూకా సువార్త 14:8. నిన్నెవరైనను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండ సాగుదువు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏమని మనం చదువుతున్నాం? నువ్వు ఒక పెళ్లి విందుకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని రాస్తుంది. ఏమని రాస్తుందంట? ఒక పెళ్లి విందుకి నువ్వు వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే నువ్వు ముందుగా కూర్చోకూడదు. వెళ్ళి ఎక్కడ కూర్చోవాలంట? వెనకాల కూర్చోవాలంట. దేవుడు చెప్పిన మాట ఇది. ఎవరు చెప్పిన మాట అంట? ఏమని చదువుతాం మనం ఇక్కడ? నిన్ను ఎవడైనా నువ్వు పెళ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. అంటే ఏంటి? ముందుగా వెళ్ళి ఏం చేయొద్దు? కుర్చీలో, సింహాసనంలో ముందు స్థలం. అగ్ర అంటే ముందు స్థలం, ముఖ్యమైన స్థలం. ఆ స్థలంలో ఏం చేయొద్దు? నువ్వు కూర్చోవద్దు. కానీ ఇక్కడ ఏమని రాస్తుంది? నువ్వు అక్కడ కూర్చోవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతన్ని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటునకు కూర్చుండ సాగుదువు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా పై చోటికి పొమ్ము అని నీతో చెప్పు లాగిన నీవు పోయి కడపటి చోటున కూర్చుండము. అప్పుడు నీతో కూడా కూర్చునే వారందరి ఎడల నీకు ఘనత కలుగును. తను తాను తగ్గించుకున్నాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏమి నేర్పిస్తుందంటే గర్వించండి అని నేర్పించట్లేదు. ఏమి నేర్పించట్లా? దేవుని యొక్క వాక్యము మనిషిని గర్వించండి, లేదంటే అహంకారంగా ఉండండి, మీరు దేవుని బిడ్డలు, లేకపోతే పరలోకం మీకు ఉంది, లేకపోతే మీరే గొప్పవాళ్ళు, దేవుడు మీకు తోడుగా ఉండాలని ఎక్కడ రాయబడలేదు. ఎక్కడ చూస్తే ఏమని రాయబడుతుందండి? తగ్గించుకోండి. చెప్పండి అందరూ. మనకి ఎంత డబ్బన్నా ఉండొచ్చు, మనకి ఎంత పెద్ద ఉద్యోగమైనా ఉండొచ్చు, మనకి ఎంత పెద్ద ధనమైనా ఉండొచ్చు, కానీ మనలో ఉండాల్సింది ఏంటి చెప్పండి? తగ్గింపు. దేవుడు నేర్పించింది ఏంటి? తగ్గింపు. అందుకని మన అందరం ఒక మహిమ కలిగిన దేవుని బిడ్డగా మారాలంటే ఎలా వస్తుంది? మనకి తగ్గించుకుంటే వస్తుంది. ఇప్పుడు మనం హెచ్చించుకొని ముందు కూర్చుంటే మనకంటే గొప్పడు ఏం చేస్తాడు? బాబు నువ్వు పోయి వెనకాల కూర్చో అంటాడు. అప్పుడు మనకు మహిమ వస్తుందా? అవమానం వస్తుంది. అదే మనం ముందే తగ్గించుకొని కూర్చొని ఏం చేస్తాడు? ఏంటి అక్కడ కూర్చో ఎట్లా అని చెప్పేసి అందరికంటే ముందు ఘనపరిచి కూర్చోడు. అక్కడ మనకేమొస్తుంది? మహిమ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం మహిమ పొందాలంటే దేవుడు ఎలాంటి ఒక దేవుడిగా మరి పరలోకంలో ఉండి కూడా భూలోకాన్ని తగ్గించుకొని ఒక మానవ శరీరం ధరించుకొని మట్టి శరీరంలో ఒక మహిమల జీవితం చేశాడంటే ఆయన ఏమని చెప్పండి?
తగ్గింపు ఏముందంట? తగ్గింపు. అందుకని మన విశ్వాసంలో ఉండాలి. అదే సమయాన ఇలాంటి ఒక వ్యత్యాసాలు మనలో ఉండకూడదు. మీరు ఎన్నో స్థలాలకు పోండి, డబ్బు ఉండే వాళ్ళని బాగా చూస్తారు, డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తారు? తక్కువగా చూస్తారు, అంత హీనంగా చూస్తారు. కానీ మన సంఘంలో అది మనం పరలోకానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ సమానమైన ఉంటుంది. అక్కడ వ్యత్యాసాలు ఉండవు. పరలోకంలో దేవుడు నా సింహాసనం కూర్చొని పెడతాడు, నా మహిమని ఇస్తా అని చెప్పాడు, నా ఏలుబడి ఇస్తా అని చెప్పాడు, బంగారు వీధులు నడుస్తారని చెప్పాడు, మన్నాను తింటారని చెప్పాడు, జీవజల నీళ్ళు తాగుతారు, జీవ వృక్షాలు తింటారని చెప్పాడు. ఇలాగ మనం చూసినట్లయితే దేవుడు అందరికీ సమానమైన హక్కులు ఇస్తాడు, ఇవ్వట్లేదా? చెప్పండి. సమానమైన హక్కులు మనకి ఇస్తున్నాడు. అందుకని ప్రతి దేవుని బట్టి కూడా పరలోక రాజ్యంలో దేవుడు మహిమా స్వరూపి ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? పరలోక రాజ్యంలో దేవుడు ఎలా ఉన్నాడంట? మహిమా స్వరూపి. ఎఫెసీ 1:17 చదవమ్మా. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యం ఒకసారి చదవండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క 19 కింద చదువు చదవండి. తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. మనం చదువుతున్న వాక్యంలో మీరు తెలుసుకున్నట్లు తన యొక్క శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో, అంటే మహిమ ఎట్టిదో మీరు తెలుసుకున్న వాళ్ళని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపగు తండ్రి. ఇక్కడ కుమారుడు మహిమా స్వరూపియే, తండ్రి కూడా ఎవరండి? మహిమా స్వరూపియే. కుమారుడు ఎలాగ మహిమా స్వరూపి ఉన్నాడు, తండ్రి కూడా మహిమా స్వరూపుడే. తోమ అడిగాడు, ప్రభా నీ తండ్రిని మాకు చూపించంటే ఆయన చెప్పాడు, నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే కదా. మేమిద్దరం ఒకలాగానే ఉన్నాం కదా. ఏమి తేడా? నా తండ్రి మహిమ నాకు ఇచ్చాడు, ఆ మహిమ నేను మీకు ఇస్తానని చెప్తాడు. కాబట్టి దేవుడి దగ్గర నుంచి ఆ మహిమను తీసుకుని లోకానికి వచ్చాడు. ఆయన మహిమ గలవాడిగా జీవించాడు. యేసు ప్రభువు మనిషిగా వచ్చేప్పటికి ఆయనలో మహిమ ఉందా లేదా? ఎక్కడుందో బైబిల్లో ప్రూఫ్ ఉన్నట్టుగా చెప్పండి. ఆయన ముట్టుకోగానే రక్తస్రావణ యొక్క స్త్రీ వ్యాధి బాగుపడింది. దాని మన తెలుగులో ప్రభావం రాస్తుంది, ఇంగ్లీష్ ఏముంటుంది? మహిమనే రాస్తుంటుంది. కాబట్టి ఆ స్త్రీ వెళ్ళి ఆయన వస్త్రపుషంగా ముట్టుకోగానే ఆయనలోంచి ఏమొస్తుంట? ప్రభావం ఆయన నుంచి, అంటే మహిమ ఆయనలోంచి బయటికి వెళ్ళింది. ఆయన ఏమన్నాడు? ఎవరో నన్ను ముట్టారు అన్నాడు. శిష్యులు చెప్పారు, ఎంతోమంది మీద పడుతున్నారు, ఎవరని చెప్పాలన్నాడు. లేదు ఒకరు నన్ను ముట్టారు విశ్వాసంతో. ఎలా అంట? విశ్వాసం నన్ను ముట్టారు, నాలోంచి ప్రభావం బయటికే వెళ్ళిందని చెప్పాడు. అంటే ప్రభావం అక్కడ బయటికి ఎలా రిలీజ్ అయిందండి? విశ్వాసంతో ముట్టబట్టి. ఎంతోమంది మీద పడ్డారు, వాళ్ళందరికీ రాలా. ఎంతోమంది మీద పడితే ఆయన నుంచి మహిమ బయటికి వెళ్ళా. ఎవరికి వెళ్ళింది? ఎవరికైతే దేవుని మీద విశ్వాసం ఉండి ఎవరికైతే ఆ మహిమ కావాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం వచ్చింది. కానీ అందరి మీద పడినా వచ్చిందా? 24 గంటల శిష్యుల మీద పడుతూనే ఉన్నారు, ఆయన పట్టుకుని ఉన్నారు, యోహాను ఆయన రొమ్మున ఆనుకుంటూనే ఉన్నాడు. వచ్చిందా? ఎవరికి వస్తుంది అక్కడ? విశ్వాసం ఉన్నవారికి. నువ్వు నమ్మిన యెడల దేవుని యొక్క మహిమనే చూస్తావు. కాబట్టి ఈ దినాల్లో మనము ఒక మహిమను పొందుకొని దేవుని యొక్క స్వరూపం ఎంత మహిమకరంగా ఉందో అదే మహిమ మనం పొందుకోవాలంటే మనకి ఏముండాలి చెప్పండి? విశ్వాసం మనకు ఉండాలి. అందుకే చదువుతున్న ఇక్కడ తండ్రి మహిమ గలవాడే, కుమారుడు మహిమ గలవాడే. కాబట్టి మనం ఎలా ఉండాలండి? తండ్రి మహిమ గలవాడే, కుమారుడు మహిమ గలవాడే. మనం ఎలా ఉండాలి? మనం కూడా మహిమ గలవారిగానే మనము కనపడాలి. కాబట్టి ప్రతి మనిషి యొక్క ముఖంలో ఒక మహిమ కనపడాలని దేవుని యొక్క కోరికైంది. కానీ లోకపు జనులు ఏం చేస్తారంటే విశ్వాసం లేక ఆయన మహిమా స్వరూపాన్ని తెలియక ఆయన సిలువేశారు. 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 కొరింథీ 2వ అధ్యాయం 8వ వాక్యం. దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను, అది లోకాధికారులలో ఎవనికినీ తెలియదు. అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుని యొక్క వాక్యము ఎంత స్పష్టంగా రాయబడుతుందంటే అంత స్పష్టంగా రాయబడుతుంది. దేవుని యొక్క విశ్వాసం అనేది ఈ లోకంలో మనుషులు గ్రహించలేని వారిగా, దాన్ని పొందలేని వారు కనబడుతున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే విశ్వాసాన్ని గురించి నేర్పిస్తుంది. దేని గురించి అంట? విశ్వాసాన్ని గురించి చక్కగా నేర్పిస్తున్నట్లుగా మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవగలుగుతున్నాం.
ఇక్కడ 6వ వాక్యంలో పరిపూర్ణైన వారి మధ్య జ్ఞానమును బోధించున్నాం, అది ఈ లోక జ్ఞానులు కాదు, లోక జ్ఞానము కాదు, నిరతమైపోవచ్చున్న ఈ లోక అధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించున్నాం. ఈ జ్ఞానము మరుగై ఉండను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించాడు. జగదుత్పత్తి అంటే ఈ లోకాన్ని ఉత్పత్తి చేయకముందుగానే ఆ మహిమని మన కొరకు ఉంచాడు. కానీ ఈ లోక అధికారులు ఆయన మహిమా స్వరూపని తెలియక యేసుప్రభుని ఏం చేశారండి? సిలువ వేశారు. 8వ వాక్యం రాస్తుంది, అది ఈ లోక అధికారులు ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండినల్లా మహిమా స్వరూపకు ప్రభువును సిలువ వేయక పోయి ఉందురు. అంటే ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు దేవుణ్ణి సిలువ వేశారు. 4వ వాక్యం రాసిన పైన, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెను. కానీ ఎవరైతే విశ్వసిస్తున్నారో, ఎవరైతే విశ్వసించి పాప క్షమాపణ, మారు మనస్సు, బాప్తిస్తాన్ని పొంది, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది, వాక్యాన్ని విశ్వసించి, దైవ జ్ఞానాన్ని విశ్వసించి ఎవరైతే నిజమైన దేవుని తెలుసుకుంటున్నారో అలాంటి వారికి జీవితంలో మహిమను పొందాలని ముందుగానే దేవుడు నిర్ణయించాడు. ఎప్పుడండి? జగదుత్పత్తికి ముందే, ఈ లోకాన్ని ఉత్పత్తి చేయక ముందుగానే దేవుడు ఏం చేస్తాడంటే ఆ మహిమను ఉంచాడు. కానీ లోక అధికారులు అది ఎవరికి తెలియకపోవటం వల్ల ఏం చేస్తారంటే వాళ్ళు ఆయన్ని సిలువ వేశారు. ఎవరిని సిలువ వేశారు? మహిమా స్వరూపి. ఆయన మహిమ ఉందా లేదా? ఆయనలోంచి ప్రభావం బయటికి వెళ్తుందని ఎంతోమంది ఆయన మీద పడ్డారు. లూకాసు సువార్త 6వ అధ్యాయం చూడమ్మా. ఎంతోమంది ఆయన మీద పడ్డారు. దేనికంటే ప్రభావం ఆయనలో ఉంది, ఆ మహిమ ఆయనలో ఉందని చెప్పేసి ఎంతోమంది మీద పడ్డారు. లూకాసు సువార్త 8వ అధ్యాయము 6వ అధ్యాయము, లూకాసు సువార్త 6వ అధ్యాయము 19వ వాక్యం చదవమ్మా. ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జన సమూహం అంతయు ఆయనను ముట్టవలనని యత్నము చేసింది. చాలమ్మా. చదువుతున్న వాక్యంలో ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుండెను గనుక జనసమూహం అంతయు ఆయనను ముట్టవలని యత్నం చేశారు. ఎవరిలోంచి వెళ్తుందండి ప్రభావం? ఎవరిలోంచి వెళ్తుందండి? యేసు ప్రభు మనిషిగా పుట్టాడు, మనుషుల మధ్యలో జీవించాడు, మనుషుల మధ్యలో సంచరించాడు, మనుషుల మధ్యలో మరణించాడు, మనుషుల మధ్యలో అందరూ చూస్తున్నానే పరలోకానికి వెళ్ళాడు. కానీ ఆయన ఏముందండి? మహిమ. ఇప్పుడు మనలో మహిమ ఉంటుందా ఉండదా? లెక్కన దేవుని దగ్గర మనం పొందుకుంటే ఉంటుందా ఉండదా? కాబట్టి యేసు ప్రభులో ఆ మహిమను చూసి ఆయన ప్రభావం ఆయన నుంచి బయటికి వెళ్ళి ప్రజల్ని బాగు చేస్తానని చెప్పేసి అందరూ ఏం చేస్తారు? ఆయన్ని ముట్టాలని. ఇప్పుడు మనకి తెలుసు బైబిల్లో 5,000 మంది పురుషులని చదువుతాం. ఆయన మీటింగ్కి వచ్చారు, అటెండ్ అయిన వాళ్ళు. 8,000 మంది అంట? 5,000 మంది. పురుషులు అంటే పిల్లలు ఎంతమంది ఉంటారు ఆ రోజుల్లో? 5 మంది 10 మంది ఉంటారు ఆ రోజుల్లో. 5 మంది 10 మంది ఉంటారు పిల్లలు. స్త్రీలు లెక్కేలా మళ్ళీ సగం మంది కన్నా పెళ్ళి ఉంటుంది అందులో. మరి ఇవన్నీ లెక్కేసుకుంటే కొన్ని వేల మంది. ఇంతమంది ఆయన ఏం చేయాలంట? ముట్టితే నా వ్యాధి బాగుపడుతుంది, మీద పడతా ఉన్నారు. ముట్టిన వాళ్ళు అందరూ ఎలా ఉండ? విశ్వాసంతో ముట్టిన వాళ్ళు. ఎవరంట? సాధారణంగా తోపులాట్లో పండి వాళ్ళు కాదు, విశ్వాసంతో ముట్టిన వారు అందరూ ఏమారంట? స్వస్థత పొందారు. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో కూడా పేతురు గారి మీద విశ్వాసం ఉంచి పేతురు గారు నడుచుకుంటూ వెళ్తుంటే ఆ నీడ పడితే చాలనుకున్నారు. ఆ ప్రభావం అనే నీడ వాళ్ళ మీద పడినప్పుడు వాళ్ళందరూ స్వస్థత పొందినారు. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము చదవండి. అందుచేత పేతురు వచ్చిచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ఏమండి, ఇక్కడ ముట్టుకుంటే స్వస్థత రాలే. ఇక్కడ ఎలా వచ్చిందంట? ఆ నీడ పడితే చాలన్నారు. ఆ నీడలో ఏమొచ్చేసిందంట? చూడండి, అద్భుతాలు చూడండి. బైబిల్లో స్వస్థత అనేది అనేక రకాలుగా వచ్చింది. ఒక అతనికి అంజూరు బాడ తీసుకెళ్ళి కట్టితే వస్తుందని చెప్పాడు స్వస్థత. ఒక అతనికి యేసుప్రభు చెప్పాడు. ఒక అతను ఏమన్నాడు? యోర్దాను నదిలో నువ్వు ములితే స్వస్థత వస్తున్నాడు. యేసుప్రభు చెప్పాడు, నువ్వు దారిలో వెళ్తుంటే నీకు స్వస్థత వస్తాను. కుష్ఠరోగులు చెప్పాడు. కింద ఉమ్మేసి బురద చేసి ఒక గుడ్డివాడికి రాస్తే ఆ గుడ్డివాడికి ఏమొచ్చిందంట? కోనేటికి కడుక్కుంటే కళ్ళు వచ్చేసినాయి.
ఒక అతను యేసుప్రభువే నీ పరిపెత్తున పరిగెత్తరా అంటే ఏమొచ్చింది వాడికి? స్వస్థత వచ్చింది. ఇట్లా చెప్పాలంటే యేసుప్రభు పాడి ముట్టగానే ఏమంట చచ్చిపోయినవాడు బతికాడు. లాజరు బయటికి రా అంటే బయటికి వచ్చాడు. దేనివల్ల అండి ఇవన్నీ? దేవుని యొక్క ప్రభావము. ఈ దినాల్లో దేవుని బిడ్డల్లో మనలో ఆ ప్రభావం ఉండాలి. ఆ ప్రభావం ఉండాలంటే ఎక్కువగా మనం ఏం చేయాలి? దేవుని ముఖాన్ని మనం చూడాలి. ఎవరి ముఖం అంట? దేవుని ముఖాన్ని ఎవరు చూస్తారు చెప్పండి? దేవుని ముఖాన్ని ఎవరు చూస్తారు? దేవుని ముఖాన్ని చూసేవాళ్ళు ఎవరంటే ఎప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు. చెప్పండి అందరూ. మోషే 40 రాత్రులు 40 పగలు ఆయన ముఖాన్ని దగ్గర నుంచొని మాట్లాడుతుండగా దేవునికి ప్రభావం అంతా మోషేలోకి వచ్చేసింది. ప్రజలు అన్నారు, మోషే నీ ముఖాన్ని మనం చూడలేకపోతే నీ ముఖం మీద ఏం చేయాలి? ముసుగు వేసుకొని చెప్పారు. అంటే ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారో అధికంగా దేవునికి ప్రసన్నత వాళ్ళ మీదకి వచ్చేస్తుంది. మోషే అలాగే 40 రోజులు ఉంటే ఏమైందంట? తన ముఖంలోకి ఆ మహిమ వచ్చేసింది. అలాగే దేవుని యొక్క మహిమని ఎప్పుడు కూడా చూడాలన్నా, పొందాలన్నా, అనుభవించాలన్నా ఎక్కువ దేవుని ముఖ దర్శనం చేయాలంటే ఎలా చేస్తాం మనం? ప్రార్థనలో కూర్చుంటేనే. చెప్పండి అందరూ. చాలామంది ఈ రోజులో ప్రార్థన లేదు. ఇంటికాడికి వెళ్ళగానే సెల్ ఫోన్ తీసుకున్నారు, లేకపోతే టీవీ పెట్టుకున్నారు, బాగా తింటున్నారు, బాగా అరిగేదాకా పండుకుంటున్నారు, ఆ తర్వాత లెగుస్తారు, మళ్ళీ నింపుకున్నారు, మళ్ళీ పండుకున్నారు. చాలామంది మనం చూస్తే ప్రార్థన లేదు. ఏ ఇంట్లో చూసినా ఎవరి దారి వాళ్ళది అయిపోయింది. నలుగురికి 4 ఫోన్లు ఇంట్లో. అప్పుడు ఎన్ని ఫోన్లు అంట? నలుగురికి 4 ఫోన్లు. ఏం చేస్తారు? 24 గంటలు ఆ సెల్ ఫోన్లో టైం అయిపోతుంది. ప్రార్థనే లేదు చాలామందికి. నాకు 2 ఫోన్లు ఉన్నాయి, వైఫై ఉంది నాకు. ఏం చేసుకోను నేను? కొంచెం కూడా చూడండి, నేను పట్టించుకోను అసలు. వాక్యాలు మాత్రం ఆ స్టేటస్లో పెడతా, అందరూ చూసుకుంటాను. నా స్టేటస్లో ఒక 500 వాక్యాలు అంటే ఒక రోజుకి. రోజు వచ్చి నేను పెడుతుంటాను. కొన్ని వాక్యం మీకు పొద్దునే పెడుతుంటాను. ఇంకా అతను దాన్ని ఎక్కువ ఫోన్ ఏం చూడండి నేను. దానివల్ల వచ్చే లాభం ఏమని చెప్పండి? ఎందుకు చెప్తున్నాను? దేవుని బిడ్డ మన ముఖం మహిమకరంగా ఉండాలంటే విశ్వాసం ఉండాలి. రెండోది ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి చెప్పండి? మీరు చూడండి, ఎప్పుడు ప్రార్థన చేసే ముఖం ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఒక గ్లో ఉంటుంది దాంట్లో. ఆ ముఖాన్ని మనం చూసేవాడు చాలా బ్రైట్గా వెలిగిపోతూ ఉంటుంది ముఖం. ఎందుకని? దేవునితో ఉన్నప్పుడు ఆ దైవత్వం అనేది ఇలా వచ్చేస్తాయి. ఆ దైవ వెలుగు, ఆ దైవ మహిమ వచ్చేస్తాయి. ఇతరుల శరీర లోకము, లోక ఆలోచనలు, పాపము ఇవన్నీ మనిషిలోంచి, దురాత్మలు ఎన్ని ఉంటాయో అవన్నీ మనలోంచి బయటికి ఒక్కోటి వెళ్ళిపోతున్న కొంది మన ముఖమేదంట ప్రకాశిస్తూ ఉంటుంది. చీకటి వెళ్ళే కొంది ఏమొస్తాయండి? వెలుగు వస్తుంది. అలాగే మనలో ఎన్నో దురాత్మలు ఉంటాయి అంట. మీకు తెలుసు లేదో? కోపపడేది ఒక సైతాని, అబద్ధం ఆడేది ఒక సైతాని, తిట్టేది ఒక సైతాని, మాట మార్చేది ఒక సైతాని, ఇట్లాగా ఈర్ష్య ఒక సైతాని, అసూయపడేది ఒక సైతాని, నిందించేది ఒక సైతాని, దూషించేది ఒక సైతాని, అన్యాయంగా నిందలు వేసేది ఒక సైతాని. ఇవన్నీ మనలో ఉంటాయి. ఈ ఆత్మలన్నీ కూడా ఏం చేస్తాయంటే మనల్ని చీకటిగా మార్చేస్తాయి. అప్పుడు మనం బలహీనమైపోతాం, ప్రార్థన చేయలేము. నా జీవితం బాగాలే కదా, ఏం ప్రార్థన చేస్తాం, దేవుడు ఏం ఆలకిస్తాడు? ఇలాగ మళ్ళీ మనం అధైర్యపరుచుకొని, మళ్ళీ మనం భయపరుచుకొని, కృంగిపోయి చేతకాని వాళ్ళగా మారిపోతాం. కానీ ఎక్కువ ప్రార్థన చేసుకుని ఏమవుతాయంటే మనల్ని దురాత్మలు బయటికి చెప్పండి బయటికి ఏమవుతాయంట? వెళ్ళిపోతాయి. ఒక ఆమె నడుము వంగిపోయిన ముసలాం ఉంది బైబిల్లో. యేసు ఏమన్నాడు? సైతానా బయటికి పో అన్నాడు. ఆ దెయ్యం వెళ్ళిపోగానే ఆమె ఏం చేస్తుందంట? చక్కగా నిలబడింది. అంటే ఇప్పుడు ఆమెలో ఏముంది చెప్పండి? సైతాన్. కానీ అందరూ ఏమనుకున్నారు? నడుము వంగిపోయిందిలే, బలహీనం అయిపోయిందిలే, వయసు అయిపోయింది అనుకున్నారు. కానీ ఇప్పుడు స్టడీగా నిలబడింది. అంటే దేన్ని బట్టి నిలబడింది? దేవుని శక్తితో. అంటే మనుషులు ఏముంటుంది? దెయ్యాలండి, దురాత్మలు ఉన్నాయి. ఇవన్నీ మనలోంచి పోవాలంటే ఎక్కువగా ఏం చేయాలని చెప్పండి? ఇప్పుడు ప్రార్థన చేయాలి. యేసుప్రభు ముఖం అంతగా ఎందుకు ప్రకాశించిందండి? పగలంతా సేవ చేశాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు. ఇక ఆయనకి పాపం చేసేంత టైమో, పాపం చేసేంత ఆలోచన ఆయనకే లేదంట. ఎందుకంటే ఎక్కువగా శ్రమపడ్డాడు కాబట్టి, అంత మహిమను పొందాడు. ఎక్కువగా శ్రమపడ్డాడు కాబట్టి పాపం చెల్లిన ఆలోచన ఆయనకి రాలేదు. పగలంతా సేవ, రాత్రంతా ప్రార్థన. ఇప్పుడు చూడండి, పగలంతా ఆయన పవర్ అంతా బయటికి వెళ్ళిపోద్ది. ఏమన్నా ఆయన ప్రభావం ఆ రోజు బయటికి వెళ్ళింది. అంటే ఒక శక్తి ఏమైందండి బయటికి రిలీజ్ అయిపోయింది. అంటే పగలంతా ఏమైంది? ఆయన పవర్ అంతా బయటికి వెళ్ళిపోద్ది. అప్పుడు ఏమైంది? ఎంటీ, ఖాళీ అయిపోద్ది. మళ్ళీ నైట్కి వెళ్ళి ఏం చేయాలి? ఆయన ప్రార్థన చేసుకుని దేవుని అంతా నింపుకొని మళ్ళీ పొద్దున్నేసి ఏం చేయాలి? సేవ చేయాలి, అందరిని బాగు చేయాలి. అలాగే మనము కూడా ప్రార్థన చేసి ఇతరులకు మంచి జరగాలంటే మన రాత్రి అంతా ప్రార్థన చేసే అనుభవం ఉంటే, ఆ ప్రార్థన వలన దేవునికి మహిమ మనలో ఉంటే, మనం ప్రార్థన చేస్తే స్వస్థత వస్తారు రాదా?
చెప్పండి. యేసుప్రభు ముట్టుకునంటే స్వస్థత వస్తుందని చెప్పేసి అందరూ ఏం చేస్తారు? ఆయన మీద పడతా ఉన్నారంట. అలాగే రక్తస్రావం స్త్రీ కూడా ఎన్నో వైద్యాలకు వెళ్ళింది, డబ్బంతా అయిపోయింది, ఆమె వల్ల కాలేదు. యేసుప్రభుని ముట్టుకుందాం చివరి ఛాన్సు ఇదే అని వెళ్ళి ఆయన ముట్టుకుంది. వెంటనే ప్రభావం బయటికి వచ్చింది. అంటే ఇప్పుడు మీరే చెప్పండి, దేవుని యొక్క ప్రభావం బయటికి ఎలా వస్తుంది? విశ్వాసంతో ముట్టాలి. చెప్పండి అందరూ. దేవుని నమ్మితే దేవుని మహిమని చూస్తాం. అంటే మనం దేవుని మహిమని పొందాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. రెండోది ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థనతో మనం కనబడుతున్నామో అప్పుడు మాత్రమే దేవుని యొక్క మహిమని పొందగలము. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12 వాక్యం చూడండి. 14 వాక్యం. 1 పేతురు 4:14. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుని యొక్క సత్యాన్ని మనం ఏం చదువుతున్నాం? దేవుని యొక్క వాక్యం రాస్తుంది, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఇక్కడ చూడండి, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల, దేవుని యొక్క నామము నిమిత్తము మనం నిందల పాలైనట్లయితే కనుక ఆ నిందలు అనుభవించే సమయాన్న దాన్ని భరించేది ఎవరండి? మహిమా స్వరూపి. చెప్పండి. దేవుని యొక్క మహిమా స్వరూపం అలా ఉంటుంది. అంటే నిందించిన నిందలు ఎవరి మీద పడుతున్నాయండి? దేవుని మీద పడుతున్నాయి. మనల్ని నిందించిన నిందలు ఎవరి మీద పడుతున్నాయంట? దేవుని మీద. మనం అనుకుంటున్నాం దేవుని నమ్ముకుంటే మాకు ఈ నిందలు వచ్చినాయి, దేవుని నమ్ముకుంటే ఈ అవమానాలు వచ్చినాయి, దేవుని నమ్ముకుంటే ఈ శ్రమలు మాకు వచ్చినాయి, దేవుని నమ్ముకుంటే ఈ శోధనలు మనకు వచ్చాయి అన్నాం. కానీ వాటిని భరించేది ఎవరండి? దేవుడు భరిస్తున్నాడు. నిన్ను నిందించిన నిందలు నా మీద పడినాయి అన్నాడు. కాబట్టి ప్రతి మనిషి గుర్తించాలి అంటే, ఒకవేళ నిన్ను ఎవరైనా దూషించారంటే నువ్వు తప్పు చేసి దూషించబడితే అది నీ తప్పు. కానీ నువ్వు తప్పు చేయకుండా దూషించబడ్డావంటే కనుక ఆ దోషం ఎవరు భరిస్తున్నారు? దేవుడు. ఇప్పుడు సౌలు హింసిస్తున్నారు. ఎగ్జాంపుల్గా సౌలు వెళ్ళి అందరిని హింసిస్తున్నాడు. అప్పుడు దేవుడు సౌలుతో ఏం మాట్లాడు? సౌలా సౌలా నన్నేలా నీవు హింసిస్తావు అన్నాడు. నువ్వెవరో ప్రభువా అన్నాడు. నువ్వు హింసించున్నా యేసును అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన హింసించేది ఎవరిని? దేవునికి ప్రజలు హింసిస్తున్నాడు. ఎవరైనా? సౌలు. కానీ అక్కడ రియాక్ట్ అయింది ఎవరు? యేసు వచ్చాడు. నన్ను ఎలా నువ్వు హింసిస్తున్నావు అంటున్నాడు. నిన్నెప్పుడు హింసించాను ప్రభు అంటున్నాడు. లేదు, నా ప్రజలు హింసిస్తే నన్ను హింసించండి. అంటే ఇప్పుడు ఒక మనిషికి ఒక నింద, ఒక దూషణ, ఒక అవమానము వచ్చిందంటే అది మనకా దేవునికా? చెప్పండి. దాన్ని భరించేది ఎవరు? చెప్పండి అందరూ. ఎవరు భరిస్తారంట? ఇక్కడ స్పష్టంగా రాస్తుంది, మీరు నిందల పాలైన ఎడల, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆ మహిమా స్వరూపిన ఆత్మ మన మీద ఉన్నప్పుడు ఆ నిందలన్నీ ఎవరు పడుతున్నాయండి? చెప్పండి. దేవునికే. ఎవరికంట? కాబట్టి మనం ధన్యులం అంట. ఎందుకని? ఆ నిందలు అనుభవించే భాగ్యం మనకు వచ్చింది. ఆ నిందలు అనుభవించడానికి దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం ఎవరంట? ధన్యులమే. ఈ దినాల్లో కొంతమంది ఒక మాట ఊరుకుంటారా? పోలీస్ స్టేషన్ అంటున్నారు, కోర్టు అంటున్నారు. కానీ దేవుని బిడ్డలు ఏం చేస్తాం? మనం ఎన్ని అన్నా కూడా మనము చెప్పండి సగించుకోమా? సగించుకుంటాం. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో పైన మనం చదివినట్లయితే 12వ వాక్యము, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గుర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. మిమ్మల్ని శోధించడానికి ఒక శోధనలు, అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినప్పుడు మీరు వాటికి ఆశ్చర్యపడద్దు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైనంతగా సంతోషించి. అంటే ఎవరితో మనం పాలివారండి? దేవునితో. ఆ నిందల్లో, ఆ శ్రమల్లో క్రీస్తుతో పాలివారుగా, అంటే ఆయనతో మనం షేర్ చేయబడుతున్నాం. విన్నారా? దేవుడు ఎంతగా ఆ మహిమని పొందుతున్నాడు నిందల్లో, ఆ నిందల్లో మనం వెళ్ళినప్పుడు అంత మహిమను మనం కూడా పొందుతున్నాము. కాబట్టి దేవునికి మహిమ బయలుపరచబడుద్ది. ఎప్పుడు బయలుపరచబడుద్ది? పెండ్లి కుమార్తె సిద్ధపరచబడినప్పుడు మహిమగల సంఘాన్ని, మహిమగల పెండ్లి కుమారుడు తీసుకుని అల్లాగా వచ్చినప్పుడు ఈ సంఘానికి ఏమి ఇస్తాడు? దేవుడు మహిమని ఇస్తాడు. ఈ లోకలు ఏం చేస్తారు? పెళ్లి కూతుర్ని మంచిగా అలంకారం చేస్తారు. ఏం చేస్తాడు? మంచిగా అలంకారం చేస్తారు.
ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారు, బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు, బ్యూటీగా మారుస్తారు. ఏం చేస్తారంట, చాలా అందంగా మారుస్తారు. ఈ ఈ ఈ మధ్యకాలం మీరు వింటున్నారేమో, కొత్త కొత్త ప్రోడక్ట్స్ వచ్చి వాళ్ళకి మేకప్ వేసిన తర్వాత ఘోరంగా అయిపోతాయి, మొక్కలు దెయ్యాల్లాగా అయిపోతున్నాయి. ఇక వాళ్ళకి పెళ్లి చేసుకోవట్లేదు, ఆ పెళ్లి లేదు ఇక వాళ్ళకి. ఎందుకని, రకరకాలైన ఈ హై పవర్లో రకరకాలైన ఆ క్రీమ్స్ వచ్చేసి అనేకులకి ఏమైపోతుందంట, కొంతమంది మీసాలు వచ్చేస్తున్నాయి ఆడవాళ్ళకి, కొంతమందికి ఇట్లా ఇట్లా ఉబ్బుపోతుంది బోండాలాగా, కొంత నల్లగా అయిపోతున్నారు, దెయ్యాల్లాగా అయిపోతున్నారు. అట్లా ఎంతమంది ఈ మధ్యకాలం పెళ్ళి ఆగిపోయినాయి. కారణం ఏంటి, అందంగా తయారు చేయాలని చెప్పేసి రకరకాల అన్నీ పూస్తున్నారు. పూస్తే ఏమవుతుందంట, ఉన్న అందం కూడా పోతుందన్నమాట. అందుకని ఈ దినాల్లో దేవుని బిడ్డలైన మనము ఈ సత్యాన్ని చదువుతున్నాం. దేవుని యొక్క మహిమ ఎప్పటికి పాడు. కానీ ఆ దేవుడు పెండ్లి కుమార్తె ఏమిస్తాడు, అలంకారం, మహిమ. చెప్పండి అందరూ, మహిమని ఇస్తున్నాడు దేవుడు. కాబట్టి మన అందరం కూడా ఈ మట్టి శరీరం కుళ్ళిపోద్ది, ఇదంతా కూడా సమాధిలోకి వెళ్ళిపోద్ది. కానీ దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడు, మహిమని ఇస్తాడు. ఆ మహిమతో ఎక్కడ ఉంటాం మనము, పరలోక రాజ్యం మనము ఉంటాం. దేవుడు పరలోక రాజ్యం మహిమ గలవాడు, మనం కూడా మహిమ గలవారు ఉండాలని దేవుడు కోరుచున్నాడు. అందుకని దేవుని బిడ్డలని మనము ఇక్కడ చదువుతున్న వాక్యం ఏమని రాస్తుంది, దేవుడు మహిమ గలవాడు. ఎవరంట, దేవుడు మహిమ గలవాడు. కాబట్టి శ్రమల్లో వెళ్ళినప్పుడు, నిందల్లో వెళ్ళినప్పుడు, అవమానాలు వెళ్ళినప్పుడు మనం భయపడాలా. ఆ శ్రమలన్నీ ఎవరు అనుభవిస్తారు, చెప్పండి అందరూ, దేవుడే. చెప్పండి అందరూ, దేవుడే అనుభవిస్తున్నాడు. అందుకని మనం అందరం కూడా ఈ శ్రమల మార్గంలో వెళ్ళినప్పుడు మన విశ్వాసంతో ఉండాలి, ప్రార్థనతో ఉండాలి. ఈ శ్రమల మార్గం వెళ్ళినప్పుడు మనం అధైర్యపడకుండా మహిమా స్వరూపైన దేవుడు నా మీద ఉన్నాడని చెప్పేసి మనకేమన్నాడంట, ధైర్యం అనేది ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎన్ని శ్రమలు అనుభవించినా ఒక దినాన్ని లోకాన్ని వదిలిపెట్టేసి దేవుని మహిమను పొంది పరలోకానికి వెళ్ళాలి. రోమారాసు పత్రిక 8వ అధ్యాయం 20వ వాక్యం మనం చదివినట్లయితే, దేవుని బిడ్డలకి ఈ లోకము శాశ్వతం కాదు, అశాశ్వతమైనది. రోమా 8:20. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపర్చిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. చూడండి, ఏలియనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యములో ఉంది. ఎక్కడంట అంటే ఇప్పుడు ఈ భూమి ఆకాశాన్ని ఏం చేస్తాడు దేవుడు ఒక దినాన, చెప్పండి. పాత ఆకాశము పాత భూమి ఇదంట నాశనం చేసి దేవుడు ఏం చేస్తాం, మళ్ళా క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని ఇస్తాడు. అందుకే ఇక్కడ ఏమని రాస్తుంది, ఏలయనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యముల నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము. ఏం పొందుతారంటే దేవుని పిల్లలు, మహిమగల స్వాతంత్రము. ఇప్పుడు పరలోకానికి వెళ్ళినప్పుడు మనకి ఏమొస్తుందంట, ఈ శరీరంలో నుంచి విడుదల వస్తుంది. ఈ శరీరం నుంచి ఏమొస్తుందంట, విడుదల వస్తుంది. ఈ శరీరం నుండి ఏమవుతుంది, మనుషులకు భయపడాల్సి వస్తుంది. మనుషులు ఏం చేస్తారో భయం వేస్తుంది, ఎప్పుడు ఏం జరిగిద్దో భయం వేస్తుంది, వింటున్నారా? కానీ పరలోకానికి వెళ్తే ఏ భయం అని ఉంటుందా, చెప్పండి. ఎలాంటి అపాయమో, ఎలాంటి సైతానో, ఎలాంటి వ్యాధో, ఎలాంటి మరణమో ఏమీ ఉండదు. అందుకని చదువుతున్నాం, దేవుని పిల్లలు మహిమగల స్వాతంత్రాన్ని పొందుతారంట. ఏం పొందుతారంట, మహిమగల స్వాతంత్రాన్ని పొందుతారు. అంటే మనకు ఒక విడుదల, ఏమంటుంది, విడుదల, ఒక బానిసత్వం. ఈ శరీరం అనేది ఒక దాస్యంలో ఉంది, ఒక బానిసలో ఉంది. ఈ శరీరాన్ని విడిచిపెట్టి మన రక్తమాంసం విడిచిపెట్టి పరలోకానికి వెళ్తే దేవునికి మహిమలో మనము ఉంటాం. భూలోకంలో ఎక్కడ ఉంటాము, శరీరంలో ఉంటాం, మట్టి శరీరంలో. కానీ పరలోకానికి వెళ్తే ఎక్కడ ఉంటాము, మహిమగల శరీరంలో మనం ఉంటాం. ఎందుకంటే దేవుడు మనల్ని భూమి మీద నుంచి తీసుకుని వెళ్ళి పరలోక రాజ్యం తన మహిమల శరీరానికి సమరూపంగా మారుస్తున్నాడు. ఫిలిప్పీ రాష్ట్రపత్రికలో మీరు చదివితే, ఫిలిప్పీ రాష్ట్రపత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయం 21, ఫిలిప్పీ 3:21 చదవండి. సమస్తమును తనకు లోపర్చుకొనజాలన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. దీన శరీరం అంటే మట్టి శరీరము. ఏ శరీరం అంట, దీన శరీరం అంటే ఏ శరీరం అంట, మట్టి శరీరం. కాబట్టి ఇక్కడ చదువుతున్నాము, సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి, అంటే దేవుడు సమస్తాన్ని లోపరుచుకునే శక్తి ఆయనకు ఉంది. ఆయన మన దీన శరీరమును తన మహిమల శరీరమునకు సమరూపము గలదిగా మార్చును. ఏ శరీరంగా మారుస్తాడంటే దేవుడు, మహిమగల శరీరము. ఇప్పుడు ఎగ్జాంపుల్గా యేసు ప్రభువుని మనం తీసుకుందాం. భూమి మీద ఆయన ఎలా ఉన్నాడు, ఫస్ట్ సాధారణ మనిషిలాగా ఉన్నాడు. కానీ ఆయన ఏముందండి, మహిమ ప్రభావములు కనబడుతున్నాయి. కానీ ఆయన ఏమైపోయాడు, తర్వాత చనిపోయాడు. చనిపోయిన తర్వాత భూమి మీద ఎన్ని దినాలు సంచరించాడు, 40 దినాలు. ఎన్ని దినాలుట, 40 దినాలు. అప్పుడు శరీరం ఉందా ఆయనకి,
చెప్పండి. శరీరం ఉందా? లేదు. పునరుద్ధాన శరీరం ఉంది, మహిమల శరీరం ఉంది. ఇప్పుడు శిష్యులందరూ ఏమనుకున్నారు? అయ్యో దెయ్యమో భూతమో అని భయపడ్డారు. అప్పుడు చెప్పాడు, మీ డౌట్ అంతా నేను క్లియర్ చేస్తాను, ఒక చేప ఉంటే ఇవ్వండి అని చెప్పేసి చేపను కూడా తిన్నాడు. తిని చూపించాడు వాళ్ళకి. శిష్యులందరూ తలుపులు వేసుకొని భయపడుతూ ఉన్నప్పుడు, యేసుప్రభువుని చంపారు, మనం చంపేస్తాం దాక్కున్నప్పుడు ఆయన లోపలికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? తలుపులన్నీ వేస్తున్నాయి. ఎలా వెళ్ళాడు ఆయన? మహిమల శరీరంలో తలుపులు వేస్తున్నా లోపలికి వెళ్ళిపోవచ్చు. మనం ఇప్పుడు దెయ్యం ఉంది, లోపల తలుపులు వేసుకుని లోపల కూర్చొని దెయ్యం వద్దా రాదా? చెప్పండి. దెయ్యం వస్తా రాదా? దానికి శరీరం లేదు, మాంసం లేదు, ఏముంది? ఒక స్పిరిట్, అది ఒక మహిమ అనమాట, ఒక వెలుగులాగా ఉంటాం. కానీ ఆత్మ ఏం చేస్తాను? లోపలికే అన్ని క్లోజ్ చేసి ఏమవుతుంది? దెయ్యం వస్తా రాదా? చెప్పండి, వస్తా రాదా? అలాగే దేవుడికి ఉన్నది ఏమంటుంది? ఆత్మ, మహిమ స్వరూపి. కాబట్టి ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత 40 రోజులు ఎలా సంచరించాడండి ఆయన? మహిమగల శరీరంతో. మీకు అర్థమవుతుందా? కాబట్టి మనం ఒక దినాన్న ఈ మట్టి శరీరాన్ని మనం ఏం చేస్తామో వదిలేస్తాం. పొద్దున్న లేకగానే ఈ మట్టి శరీరానికి ఏం చేయాలంట? పేస్ట్ కావాలి, సబ్బు కావాలి, నూనె కావాలి, షాంపూ కావాలి, బట్టలు కావాలి, చెప్పులు కావాలి, ఏంటి ఇంకా మంచి తిండి కావాలి, ఏసీ కావాలి, ఫ్యాన్ కావాలి, కారు కావాలి, బండి కావాలి, ఫోన్ కావాలి, ఇవన్నీ కావాలి ఈ శరీరానికి. సచ్చిన తర్వాత ఏమన్నా అవసరం ఉంటుందా? అసలు ఆ శరీరము ఎవరికీ అవసరం ఉండదు. ఊరు బయట తీసుకెళ్ళి ఏం చేస్తారు? దాన్ని పాత పెట్టేస్తారు. ఊరు బయట తీసుకు ఏం చేస్తారండి? చేప చచ్చిపోతే ఎండి చేపలకు తినొచ్చు, మాంసం ఉంటే దాన్ని ఎండి పెట్టుకుని తినొచ్చు, డ్రై మాంసం. కానీ మనిషి దేనికైనా పనికొస్తారా? ప్రపంచంలో మాంసం కలిగిన జంతువుల్లో, జీవుల్లో దుర్వాసన కొట్టేది ఎవడరా అంటే మనిషి అంట. కానీ ఈ మనిషి మంచిగా పొళ్ళు తోముతాడు. ఇప్పుడు మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, అవి పొళ్ళు తోముకోవు, స్నానం చేయవు, సబ్బు చేయవు. కానీ వాళ్ళు ఎండి మాంసం తింటున్నాం, ఎండి చేపలు తింటున్నాం. కానీ మనం దేనికైనా పనికొస్తామా? చెప్పండి. పౌడర్లు, పేస్టులు, పర్ఫ్యూమ్స్, శంకలు ఒకటి, నోట్లో ఒకటి, ఒంటికి ఒకటి కొడుతూనే ఉన్నారు. స్నానాలు చేసినా చెగిపోయినా ఫుల్ కొడతా ఉన్నారు. ఇన్ని కొట్టినా కూడా చచ్చిపోయిన తర్వాత అన్ని మాంసాలు కంటే ఘోరమైన వాసన వచ్చి ఎవరి మాంసం అంట? మనిషి మాంసం. ఒక దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో అంతకుముందు ఒక మనిషిని చంపాలంటే ఆ ఉరి శిక్ష మనకి వేస్తారు ఇండియాలో. కానీ ఆ దేశం ఏం చేస్తారంటే ఆ శవాలు ఉంటాయి కదా, దాని లోపల పడేస్తారండి. ఆ వాసనగా చచ్చిపోతాడు, ప్రాణం చేసేస్తారు. పేతురు గారిని ఎక్కడేశారు? శవాలు దాంట్లో వేసి పెట్టారు. కానీ దేవుడు ఆయన చావనీలా. అలానే దేవుని బిడ్డను మనం గ్రహించాల్సి అంటే ఆ దేశంలో అంట ఒక మనిషికి మరణ శిక్ష ఎట్లా వేస్తాడంటే చనిపోయిన ఎముకలు తీసుకొచ్చి వాడికి వేసి కట్టేస్తాడంట, వదిలేస్తాడు అంతే. ఇక ఆ వాసన పరిగెత్తి 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 ఏమైపోతాడు? చెప్పండి, చచ్చిపోతాడు. ఏమవుతాడంట? మనం ఇప్పుడేమో ఎంతో సున్నితంగా, ఎంతో అందముగా, ఎంతో సౌందర్యంగా మంచి మంచి బట్టలు వేసుకొని మంచి మంచి ఫుడ్ తిని ఏంటి ఎంతో చక్కగా ఉన్నాం. కానీ చనిపోయామంటే మనం వచ్చే అంత దుర్వాసన ఇంకెక్కడ దేనికే రాదు అనమాట. అందుకని చెప్తుంది దేవుని యొక్క వాక్యము, ఈ మట్టి శరీరాన్ని దేవుడు ఎలా మారుస్తాడంట? మహిమగల శరీరం, తనకు సమరూపముగా. ఎవరు సమరూపంగా? చెప్పండి. మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా మారుస్తాడు. ఎక్కడ మారుస్తాడంటే దీన్ని? పరలోకంలో మారుస్తాడు. ఎక్కడంట? కానీ పరలోకానికంటే ముందుగానే మనం ఇక్కడ మార్చబడతాం. ఈ మట్టి శరీరం వదిలిపెట్టి రూపాంతరం చెంది ఏం చేస్తాం? మహిమల శరీరంతో పరలోకానికే వెళ్ళిపోతాం. బైబిల్లో రాస్తుంది కదా, ఇప్పుడు ఒక మనిషి ఇద్దరు కలిసి తిరగలిస్తుంటారు. ఒకరు ఏమైపోతారు? వెళ్ళిపోతారు. ఇద్దరు పండుకొని ఉంటారు, ఒకరు ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. ఇద్దరు పొలంలో పని చేస్తారు, ఒకరు ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. ఒక ఆయన ట్రైన్ డ్రైవింగ్ చేస్తాం, ట్రైన్ అంటే ఫ్లైట్, కారు, ఏమవుతాడు? టక్కనే వెళ్ళిపోతాడు. మనం చూస్తే కనపడతారు? ఇంకా కనపడరు. ఎందుకు చెప్తా అంటే మహిమల శరీరాన్ని ఎవ్వరూ ఆపలేరు. సైతాను, ఆకాశం, దురాత్మ సమూహం ఈ ఒక్క రెప్పపాటులో వీళ్ళందరూ మహిమల శరీరం ధరించి టక్కట్లే ఇప్పుడు అది చూసేవాడికి అందరూ ఏమైపోతారు? వెళ్ళిపోతారు. ఒక్క రెప్పపాటున ఒక సెకండ్లు ఏమవుతున్నా ఆ మహిమల శరీరంతో వెళ్ళిపోతారు. అప్పుడు దానికి కోపం వచ్చి అప్పుడు భూమి మీదకి వచ్చింది అనమాట. వచ్చి శ్రమల కాలము, మహాశ్రమల కాలము అప్పుడు స్టార్ట్ చేస్తుంది అనమాట. ఆ కక్ష అంతా ఎవరి మీద తీర్చుకున్నది? మిగిలిన వాళ్ళ మీద. ఎవరంట? జయించిన వాళ్ళు బలవంతులు వెళ్ళిపోయారు. ఎవరైతే బలహీనంగా ఉండి చర్చికి రాకుండా, బైబిల్ రాకుండా, ప్రార్థన చేయకుండా, విశ్వాసంగా లేకుండా, భక్తిగా లేకుండా ఎవరైతే వెనకబడిపోయి ఉన్నారో, ఈ లోకాన్ని, లోక కార్యాలు పెట్టుకొని ఈ లోకం గురించి జీవించి, ఆలోచించి, చింతించి, మనుషుల కొరకు పోరాడి జీవించి ఎవరైతే మిగిలిపోతారో అలాంటి వారు ఏమవుతారంట? సైతాను చేతిలో బలి అవుతారు. ఎవరు చేస్తారంట? సైతాన్ చేతి ఏం చేస్తున్నా? బలి. 666 ముద్ర వేసుకోకపోతే ఏం లేదు నీకు. నీళ్ళు లేవు, కరెంట్ లేదు, ఇంట్లో ఉండడానికి లేదు, బస్సు ఎక్కడానికి లేదు, వ్యాపారం చేయడానికి లేదు, పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి లేదు, నువ్వు అక్కడ ఉద్యోగం చేయడానికి లేదు. ఏది
ఉండదు. చూడండి రాబోయే కాలం చాలా భయంకరమైన శ్రమల కాలం. ఇప్పటికే రకరకాలైన అపోహలు మీరు వింటూనే ఉన్నారు. ఎన్నో రకాలుగా అన్ని విధాలుగా కూడా మనుషుల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మీకు తెలుసు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని యొక్క మహిమ అనేది దేవుడు మనిషికి ఇస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం మట్టిలో కనబడుతున్నాం, మట్టి శరీరంలో. కానీ ఒక దినాన దేవుడు ఎలా కనబడుతున్నాడు మహిమలో, అలాగనే ఆయన పక్కన మనం కూడా ఏం చేస్తాంట మహిమగా మనము కనబడతాం. ఒకవేళ మనం పరలోకానికి వెళ్ళకుండా దేవునికి మన నమ్మకంగా లేకపోతే ఎక్కడికి పోతాయండి? నరకానికి పోతాం. అక్కడ ఎలా ఉంటుందంట? అగ్ని ఆరదు, పురుగు చావుదు. అక్కడ ఏం చేస్తాంట? అరుస్తూ ఉంటారు, కేకలు వేస్తారు. అయ్యో ఆ రోజు నేను దేవుని నమ్మలేదే, అయ్యో ఆ రోజు నేను పాపం చేయడం మానలేదు, అయ్యో ఆ రోజు నేను విశ్వాసం ఉండలేదు, అయ్యో ఆ రోజు దేవుని మందిరానికి వెళ్ళలేకపోయినాయి, అయ్యో ఆ దినాన్ని వాక్యానుసారం జీవించలేకపోయినాయి అని వాళ్ళ జీవితం 50, 60, ఎన్ని సంవత్సరాల వయసు ఉండదో ఆ వయసులో జరిగిన ప్రతి ఒక్కటి వాళ్ళ చిన్న వయసు నుంచి వాళ్ళ పెద్ద వయసు వరకు జరిగిందని రిపీట్ చేసి అరుస్తారంట. అదే నరకంలో కేకలంట. ఏ కేకలు? జరిగిన దాన్ని దేనంట జరిగిపోయిన దాని గురించి అలా అరిసి కేకలు వేస్తూ ఉంటారు. అప్పుడు కుదిరిద్దండి? అప్పుడు అవకాశం ఉంటుందా? ఇప్పుడే అనుకోలేని సమయం, ఇదే రక్షణ దినం. విన్నారా? ఈ దినాన్ని మనం దేవుని వదిలేసి ఒక దినాన్ని మనం ఎత్తి దొరుకుతాడా? చెప్పండి. పరమగీతలు రాస్తుంది, నా ప్రియుడు వచ్చి తలుపు తట్టాడు, మంచుకు తడుస్తున్నాడు, ఎంత తలుపు కూడా నేను తీయలేదు, తర్వాత వెళ్ళి చూస్తే ఆయన కనపడలేదు, దొంగలు వచ్చి నన్ను ఏం చేశారు? చిత కొట్టారు. అలాగే దేవుడు దొరకాలని వెతకాలి, సమీపంలో ఉండాలని వేడుకోవాలి. ఆయన దాటిపోయిన తర్వాత మనం తూర్పు నుంచి ఉత్తర పడవరకు దక్షిణకి వెళ్తే వాక్యం దొరికిద్దండి? దొరకదు. మందిరం ఉంటుందా? ఉండదు. బైబిల్ ఉంటుందా? ఉండదు. సంఘాలు ఎవరు ఉంటారండి? సైతాన్ని కూర్చొని నేనే దేవుడిని అంటాడు. ఎక్కడ? ఈరోజు నేను ఇక్కడ ఉంచున్నాను, రేపొద్దున శ్రమల కాలం, మహాశ్రమ కాలం ఇక్కడ ఎవరుంటారు? సైతాన్ని కూర్చొని నేనే దేవుడిని అన్నీ ఆరాధించను అంటది. ఇంకా సైతాన్ని ఆరాధించి ఎక్కడికి వెళ్తారు? చెప్పండి. నరకానికి వెళ్తారు. అగ్ని ఆరదు, పురుగు సావదు. అక్కడ అంటే టెంపరేచర్ అంటే 3000 నుంచి 4000 రెండు టెంపరేచర్. అగ్నిగుండంలో టెంపరేచర్ అంట 3000 నుంచి 4000 టెంపరేచర్ అంట. మనకి 40 ఎండ వచ్చిందంటే మాడి మసిపోతున్నాం 40కే. అక్కడ ఉండేది 4000 అంత టెంపరేచర్ అంట. 4000 టెంపరేచర్లో పురుగులు పుడతాయంట. అక్కడ పురుగులు పుట్టడానికి 4000 టెంపరేచర్ కావాలంట. ఆ టెంపరేచర్లో పురుగులు పుడతాయండి. అందుకని కీటకములని కప్పును పురుగులు వేరే, మనిషి పురుగు వేరే. అగ్ని ఆరదు, పురుగు అంటే అక్కడ అగ్ని ఆరదు, ఆ పురుగులు సావు. ఆ కీటకములు అన్నీ ఏమైందంటే ఆ 4000 టెంపరేచర్లో పుడతాయంట. ఆ పురుగులు ఒక పక్కన అగ్ని, ఒక పక్కన మన ఆత్మ అయిద్దంట. కాలుతూనే ఉంటుంది. అక్కడ సావాలనుకుంటే సావలేము, బతకాలనుకుంటే బతకలేము. ఈ దినాన్ని ఎవరైతే ఈ లోకంలో వాళ్ళ ఇష్టానుసారం జీవిస్తారో ఆ నరకానికి వెళ్ళి అలా కనపడుతుంట. పిచ్చిగా మెంటల్గా అయ్యో ఇలా చేస్తారు, ఎలా చేస్తారు కింద భూమి మీద, అదేవిధంగా అక్కడ ఏం చేస్తాండి? అలాగా చేస్తూ ఉండండి. కాబట్టి అక్కడ ఆ పురుగులు సావు, అగ్ని ఆరదు. విన్నారా? ఆ పురుగులు సావు, అగ్ని ఆరదు. ఇది నా చిన్న పురుగు చూసామని భయపడతాం, కానీ అక్కడ నిత్యం నరకానికి వెళ్ళి ఎక్కడ ఉండాలి తర్వాత? చెప్పండి. ఎన్ని వేల సంవత్సరాలు, ఎన్ని లక్షల సంవత్సరాలు ఉండాలి ఆత్మ? ఆ ఆత్మ ఏం చేద్దంట? ఆ పురుగుల మధ్య ఉండాలి. ఆ ఆత్మ ఎక్కడ ఉందంట? ఆ అగ్ని మధ్యలో. అంటే 4000 టెంపరేచర్లో పురుగులు సావట్లేదు ఏంటి? ఒక పక్కన మనిషి సావట్లేదు, ఒక పక్కన అగ్ని ఆరట్లేదు. బాగుంటుందా? చెప్పండి. చాలామంది కోల్డ్గా ఉందండి, అక్కడ పోతే కోల్డ్ ఉండదు. ఇంకా అక్కడ పోతే కోల్డ్ ఉంటుందా? ఏ కాపు ఉండదు, కోల్డ్ ఉండదు, ఏముండదు, ఫుల్ టెంపరేచర్ ఉంటుంది అక్కడ. కాబట్టి దేవుని బిడ్డలు మనందరం కూడా ఈ సత్యాన్ని గ్రహించాలండి. దేవుడు మనల్ని ప్రేమించి ఈ పాప లోకంలోంచి, పాప ఊబులోంచి, శరీరంలోంచి దేవుడు ఒక దినాన్ని మనం తీసుకెళ్ళి మహిమల సింహాసనంలో తనతో దేవుడు మనల్ని కూర్చొని పెడతాడు. కూర్చొని పెట్టాలంటే మనం ఏం చేయాలంటే, ఒకటి విశ్వాసంగా ఉండాలి, 2 ప్రార్థనలు ఉండాలి, 3 ఏం చేయాలంట? ఎన్ని శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా ఏం చేయాలంట? దేవుని కొరకు జీవించాలి. ఏమని రాసిన దేవునికి వాక్యం? 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వాక్యంలో, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది కనుక మీ దేహంతో దేవుని మహిమపరచండి. చదవండి. మన దేహంతో ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచండి. కాబట్టి ప్రతి ఒక్క దేవుని బిడ్డ కూడా ఇక్కడ చదువుతున్న 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వాక్యం ఏం రాస్తుంది? మీరు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి. కాబట్టి దేవుని బిడ్డన మనందరం విలువ పెట్టి మనం కొనబడ్డాం. యేసు ప్రాణముతో, ఆయన రక్తముతో మనం కొనబడ్డాం. కాబట్టి ఈ శరీరం ఎప్పుడు కూడా ఎవరిని మహిమపరచాలి? 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వాక్యం ఏమని రాస్తుంది? కాబట్టి మీరు భోజనము చేశాను, పానము చేశాను, మీరు ఏమి చేశాను సమస్తము దేవుని మహిమ కొరకు చెయ్యండి. ఎవరి మహిమ అంట?
దేవుని యొక్క ఒక నీళ్లు తాగినప్పుడు ఏం చేయాలి? ప్రభా మీకు స్తోత్రం ప్రభా, నాకు ఇచ్చారు ఈ నీళ్లు, ఏంటి మీకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. ఎంతమంది నీళ్ళు లేవు వాళ్ళు కూడా ఇవ్వండి. ఆహారం తిన్నప్పుడు ఏం చేయాలి? ప్రభు ఈ ఆహారాన్ని ఆశ్రయించండి, నాకు ఆహారం ఇచ్చారు. ఆహారం లేని వాళ్ళు కూడా ఏం చేయాలి? మీరు ఆహారాన్ని ఇవ్వండి అని ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. అంటే నీళ్లు తాగినా భోజనం చేసి ఏం చేయాలి చెప్పండి? ఎవరిని మహిమపరచాలి? దేవుని మహిమపరచాలి. మీరు భోజనం చేసినా పానం చేసినా ఎవరు మహిమపరచాలి? దేవుని మహిమ. కానీ ఈ దేహం ఎవరి వల్ల ఇవ్వబడింది? దేవుని వల్ల ఇవ్వబడింది. పరిశుద్ధాత్మ ఆలయమైంది కాబట్టి మీ దేహం ఎవరిని మహిమపరచాలి? దేవుని మహిమపరచాలి. ఈ దినాల్లో మనం ఏమంటున్నాం? ఏయ్ నన్ను చూస్తే ఏంటి నమస్తే చెప్పలేదు, ఏయ్ నన్ను చూస్తే ప్రైజ్ లాట్ చెప్పలేదు ఏంటి? కొంతమంది చూస్తున్నాం. కొంతమంది పాస్టర్లు అడిగి మరి చెప్పించుకుంటారు. ఎవరా నీకు అంత తిమ్మిరిగా ఉందా, నాకు ప్రైజ్ లాట్ చెప్పట్లేదు అంటే ఎవరికి మహిమ కావాలంట చెప్పండి? కాబట్టి మహిమ ఏమంటున్నాడు? దేవుడికి ఇవ్వాలి మనం మహిమ. ఎవరికి వాళ్ళ? కొంతమంది బెదిరిస్తుంటారు, నన్ను చూడగానే నువ్వు నమస్కారం పెట్టలేదు ఏంటి, నన్ను చూడగానే నాకు దండం పెట్టలేదు ఏంటి అంటా. అంటే ఎవరికి కావాలి మహిమ? మనుషులకు కావాలంటున్నారు. కానీ మహిమ ఎవరికి ఇవ్వాలి మనము? ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే ఆరోపించాలి. కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నా, మనం భోజనం చేసినా పానం చేసినా ఏది చేసినా ఆ మహిమ ఎవరికి కలగాలి చెప్పండి? దేవునికి మాత్రమే కలగాలి. కాబట్టి ఈ లోకంలో మనం ఎప్పుడు కూడా మనల్ని గణపరచుకోవాలని, మనల్ని మహిమపరచుకోవాలని, మనల్ని హెచ్చించుకోవాలని ఎప్పుడు కూడా ఎదురు చూడకూడదు. దేవుని యొక్క మహిమ అనేది మనుషులకి దేవుడు ఇస్తున్నాడు. కానీ ఆ మహిమను మనిషి కాపాడుకోవాలి. ఏం చేయాలట? మనుషులు ఆ మహిమను ఏం చేయాలి? కాపాడుకోవాలి. కాబట్టి ఆ మహిమను మనం కాపాడుకోవాలంటే కనుక ఎన్ని శ్రమలు వచ్చినా మహిమని వదలకూడదు. ఏం చేయకూడదంట? ఎన్ని శ్రమలు వచ్చి ఏం చేయకూడదు? మహిమను మాత్రము వదలకూడదు. అందుకనే మనం చదువుతున్న రోమరాసు పత్రిక 8వ అధ్యాయం 18వ వాక్యంలో పౌలు ఏమన్నాడు చదవండి. రోమ 8:18. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని మన ఎదుట ఎంచుచున్నాను. ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఇప్పటి శ్రమలు ఎన్నదగినవి కావు. చాలా సింపుల్గా తీస్తాడు ఆయన. శ్రమలను గొప్పగా ఎంచాడా? ఎంచలేదు. మన ఎదుట ప్రత్యక్షం కాబోయే మహిమ ఇవన్నీ అనుభవిస్తాం. కానీ ఒక దినాన ఆ మహిమ వస్తే ఏం చేస్తాంట? ఇవన్నీ మర్చిపోతాం. ఏం చేస్తాం? మనం పడ్డ శ్రమలు, మన పడ్డ బాధలు, మన పడ్డ కష్టాలు అన్నీ ఏమవుతాయి? మర్చిపోతాం. ఇప్పుడు చూడండి, మనము ఒక ఉద్యోగం కోసం పోరాడుతున్నాము. ఆ ఉద్యోగం సాధించిన తర్వాత పడిన కష్టాన్ని మనం గుర్తు చేసుకుంటామా? చెప్పండి. ఉద్యోగాన్ని సాధించిన తర్వాత మనం పడిన కష్టాన్ని గుర్తు చేసుకుంటామా? చేసుకో. ఎందుకని? మన కష్టానికి తగిన ప్రతిఫలం మనకి వచ్చింది. ఇప్పుడు ఎగ్జామ్ రాశారు, 100 మార్కులు వచ్చినాయి. అప్పుడు 100 మార్కులు రావడానికి రాత్రి మగలు ఎంత కష్టపడి ఉంటారు. ఇప్పుడు ఆ కష్టాన్ని గుర్తు చేసుకుంటారా? ఎందుకని? కష్టపడిన దానికి ప్రతిఫలం ఇక్కడ కనబడుతుంది. అలానే రేపొద్దున మనము ఎంతగా దేవుని కొరకు శ్రమ పడతాం. బైబిల్ ఏం రాస్తుంది? మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని యొక్క రాజ్యంలో మనము ప్రవేశించాలి. కాబట్టి ప్రతి మనిషి కూడా అనేక శ్రమలు అనుభవించడం మాత్రమే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారు. కాబట్టి ప్రతి మనిషికి జీవితంలో ఇప్పటి కాలపు శ్రమలో మన ఎదుట ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఎన్నదగినవి కావు. ఇదే 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 2 కొరింథీ రాసిన 4:18 చదవండి. 4:18. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. చూడండి, క్షణమాత్రం ఉండు మా చులకని శ్రమ. చూడండి, దాన్ని పెద్దగా ఆయన మాట్లాడట్లా. చాలా ఈజీగా క్షణమాత్రం ఉండే శ్రమ, ఇప్పటి కాలపు శ్రమ ఎనదగింది, ఇలా మనం చూసినట్లయితే చాలా తేలిగ్గా దాన్ని తీసి పారేస్తున్నట్లుగా పౌలు గారిని మనము చూస్తున్నాం. అందుకని మనందరం కూడా ఇక్కడ చదువుతున్నాము. మేమందరం కూడా క్షణమాత్రం ఉండే మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ ప్రభావం మాకు కలగజేయుచుంది. కాబట్టి ఇప్పుడు ఎంతగా దేవుని కొరకు మనం శ్రమ పడుతున్నామో ఒక దినాన్ని మనం అంత మహిమను మనం పరలోకంలో పొందుతాం. యేసు ప్రభువు యొక్క శిష్యులు ఉంటే ఆ 2 శిష్యులు అందం ఉన్నారు ఇద్దరికి. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి అడుగుతుంది, అయ్యా నీ మహిమ ఎదుట కుడి పక్కన ఒకడిని ఎడం పక్కన ఒకడిని కూర్చోబెట్టుకొని అంటుంది. దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను పొందే బాప్తిస్తాన్ని మీరు పొందగలరా? ఏమనంట? నేను పొందే బాప్తిస్తం మీరు పొందగలరా? నేను పొందే గిన్నెలోది మీరు తాగగలరా? అంటే ఏంటి? శ్రమలు. ఏమంట? నేను పొందబోయే ఆ యొక్క బాప్తిస్తం అంటే శ్రమ, ఆ గిన్నె అంటే శ్రమ. మీరు పొందగలరా అంటే మేము పొందగలం అన్నారు. అయితే మీరు పొందితే పొందొచ్చేమో కానీ కుడి పక్కన ఎడం పక్కన నా తండ్రి ఎవరికిస్తే వాళ్ళే కూర్చుంటారు. ఎవరు కూర్చున్నారు? దేవుడు ఎవరికి ఇస్తే
వాళ్ళు. కాబట్టి పరలోక రాజ్యంలో ఒక మహిమ ఉందని ఆమె గుర్తుపట్టింది. ఆ తల్లి, నా కుమారులతో నీకు సేవ చేస్తా కదా, ఒకరిని కుడి పక్కన ఇంకొకరిని ఎక్కడంట ఎడం పక్కన పెట్టుకోమని అడిగింది. ఆయన చెప్పాడు, అది నా నా చేతిలో లేదు అని చెప్పాడు. అందుకని దేవుని బిడ్డలు మనము దేవునికి సన్నిధిలో ఈ మహిమను మనం పొందడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతాను ఈ దినాల్లో అనేకులు మోసం చేసి వెనకబడిపోయేటట్టుగా దేవుని వదిలేసే విధంగా పరలోకమే లేదంటున్నారు కొంతమంది క్రైస్తవులు. ఏమన్నా పరలోకమే లేదు, ఎక్కడ ఉంది, అసలు యేసు దేవుడు కాదంటున్నారు. అంటే ఈ దినాల్లో మనల్ని అధైర్యపరిచేవాళ్ళు, మనల్ని మోసం చేసేవాళ్ళు, అవిశ్వాసపరిచేవారు, విశ్వాసం లేని బలహీనని ఇంకా కృంగజేసి ఎక్కువ అయిపోయారు. అందుకే చివరి దినాల్లో మన సొంత రక్షణని భయంతో వణుకుతే ఏం చేయాలంట, కొనసాగించాలి. తల్లిదండ్రులు మంచిగా ప్రార్థన చేయండి, పిల్లలకు బాగా ప్రార్థన నేర్పించండి. ఇప్పుడు రాబోయే కాలం చాలా దారుణం ఉంది, పిల్లల మైండ్ అంతా కూడా మారిపోతుంది. కొంతమంది పిల్లలు ఇప్పుడు సెల్ ఫోన్లో అదేదో ఒక చెప్పారు మొన్న, అదొక దెయ్యం లాగా, ఏదో ఒక యాప్ ఏంటి అది, బీటీఎస్సా, బీటీఎస్ దెయ్యం అంట. అది పట్టిందంటే వదలట్లేదండి. ఇంకా వాడు చదవడో తినడో మాట వినడో ఏం చేయడిక. ఇప్పుడు ఆ బీటీఎస్ దెయ్యం పడుతుందంట. జాగ్రత్తగా ఉండండి, ఆ దెయ్యాలు పట్టిన అనుకోండి ఇక ఎవరి మాట మీరు వినరు. అందుకని బైబిల్లో రాస్తుంది 2 కొరింథీ రాసిన పత్రిక 4 వాక్యాలు మీరు చదివితే, సాతాను ఏం చేస్తాడంటే ఆ మహిమా స్వరూపాన్ని పొందకుండా చేస్తుంది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ అంటే దేవుని స్వరూపం, క్రీస్తు యొక్క మహిమా స్వరూపము సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగచేసెను. చూసారా, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు అంట. ఏ నేత్రం అంట? మామూలు కళ్ళు అందరూ కనబడతాయి, కానీ ఇంకో నేత్రం ఎక్కడున్నాయి మనకి? మనోనేత్రం అంటే అనమాట. ఆ నేత్రాలతో దేవుని మహిమను చూడగలం. కాబట్టి అవిశ్వాసి ఎవరైతే కనబడుతున్నారో వాళ్ళ మనోనేత్రాలు గుడ్డితనం కలిగేసి దేవుడు లేడు, పరలోకం లేడని చెప్పి సైతం ఏం చేస్తాడంట, దేవునికి మహిమను చూడకుండా ఆ పరలోకానికి వెళ్లకుండా మనుషులను చీకటిగా మార్చేస్తాం. అందుకని చివరి దినాల్లో మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతాను చాలా భయంకరంగా పోరాడుతుంది. ఈ దినాల్లో అనేక క్రైస్తవులు కూడా సేవ చేయడం మానేస్తున్నారు, అనేకులు కూడా సంఘానికి వెళ్ళటం మానేస్తారు. ఇక రాబోయే కాలము క్రైస్తవులకు చర్చిలు ఉండవని, ప్రార్థనలు ఉండవని, ఆరాధనలు ఉండవని, ఏంటి ఇలాగా అనేక రకాలుగా అనేక అపోహాలు తీసుకొస్తాడు. ఇప్పటి నుంచే చాలామంది ఏమైపోతున్నారు, భయపడిపోతున్నారు. కాబట్టి రేపు ఏం జరిగిద్దో మనకు తెలియదు. కానీ దేవుని బిడ్డలు ఎంతగా దేవుని కొరకు మహిమను పొందడానికి కష్టపడుతున్నారో, శ్రమ పడుతున్నారో అలాంటి వారందరూ ఎక్కడుంటారండి? పరలోక రాజ్యంలో. ఎక్కడుంటారంట? పరలోక రాజ్యంలో. తండ్రి తన కుమారుడికి మహిమను ఇచ్చాడు, కుమారుడు తన మహిమను ఏం చేస్తాడంట, మనకే ఇచ్చాడు. కాబట్టి ఆ మహిమను మనం పొందుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మహిమ కలిగి ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవునికి మహిమను కలిగి ఉన్నారు. ఎప్పుడు మహిమను కోల్పోయారు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలు దేవుని మహిమ కలిగి ఉన్నారు. ఎప్పుడు మహిమను కోల్పోయారు? ఎప్పుడైతే వాళ్ళందరూ పాపం చేశారో అప్పుడు ఏమైందంట, మందసం పట్టబడి ప్రభావం ఇశ్రాయేల్లోంచి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే పాపం చేస్తున్నారో ఆ ప్రభావం వాళ్ళలోంచి ఏమైందంట, వెళ్ళిపోయింది. మనం రోమా 3:23 వాక్యం రాస్తుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమనే పొందలేకపోవచ్చు. ఎప్పుడైతే మనుషుడు పాపం చేయించాడో తన మహిమని పోగొట్టున్నాడు. ఆదాము మహిమ గలవాడున్నాడు, ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసిన మహిమను కోల్పోయి బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. కాబట్టి ఈ దినాల్లో మనం అందరం కూడా ఈ వాక్యాన్ని మనం చదువుచున్నాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్నాడు. ఎప్పుడైతే వాళ్ళు పాపం చేస్తారో ప్రభావం ఇశ్రాయేల్లోంచి వెళ్ళిపోయింది. మనుషుడు పాపం చేస్తాడు, తనలో మహిమ ఉండదా? ఆదాము అవ్వలు ఎలా ఉన్నారు? మహిమతో ఉన్నారు. కానీ ఎప్పుడైతే మహిమ కోల్పోయారో దిగంబరులుగా మారిపోయారు. దిగంబరులు మారిపోయి ఏం చేస్తారంట, అంజూరపు చెట్టు ఆకులు ఏం చేస్తారు, తీసుకొచ్చే డ్రెస్గా వాళ్ళు కుటుంబం. అంతకుముందు డ్రెస్ లేదు. అంతకుముందు ఇప్పుడు దేవుడు వాళ్ళని సృష్టించారు కదా, దేవుడు వాళ్ళ డ్రెస్సులే కదా. అప్పుడు వాళ్ళ అవయవాలు కనపడినా వాళ్ళు దిగంబరులుగా ఉన్నారా? సిగ్గుపడుతున్నారా? సిగ్గు ఎరుగక ఉన్నారు. దేనివలన? ఒక లైట్ ఉంది, ఈ లైట్ ఎంత ప్రకాశం చూడగలుగుతామా? చూడలేము. దాని లోపల కనపడతాయా? కనపడు. అలాగే మహిమతో ఉంటే అంత బ్రైట్గా ఉంటారన్నమాట. అంత బ్రైట్గా ఉన్నప్పుడు ఏం కనపడదు వాళ్ళకి. ఎప్పుడైతే ఆ మహిమ వాళ్ళ నుంచి వెళ్ళిపోయిందో సాధారణ మనుషులుగా దిగంబరులు కనబడి అప్పుడేం చేస్తారు, అంజూరపు ఆకులు తీసుకొచ్చుకొని కట్టుకున్నారు. చూసారా? దేవుని బిడ్డలు మనం వాళ్ళని ఎవరు మోసం చేశారు చెప్పండి? సాతాను క్రీస్తు యొక్క మహిమ వాళ్ళలోంచి దొంగిలించాలి. ఆ మహిమ నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చేయాలి. దేవునికి వాళ్ళని శత్రులుగా దూరస్తులుగా చేయాలి. నేను వెళ్ళని ఆ పరలోకానికి, వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళకూడదు. నేను తప్పు చేస్తుంది నన్ను భూమి మీదకి పడేస్తాడు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, తప్పు చేసి వీళ్ళు అక్కడికి
వెళ్ళకూడదు. అదే కదా మనం చదివాం 4వ అధ్యాయం 4వ అదే చదివాము. క్రీస్తు దేవునికి మహిమా స్వరూపము మనకి కనబడకుండా అవిశ్వాసైన వారి మనోనేత్రాలకు ఏం చేస్తుంటే గుడ్డిదనం కలిగేస్తాం. సాతాను దినాల్లో చాలామంది గుడ్డిదనం కలిగేస్తాం. దేవుని చూడనివాడు, దేవుని ప్రార్థించేవాడు, శ్రమలు పడినవాడు, విశ్వాసం లేనివాడు ఎవరంట? గుడ్డివాడు. ఈ దినాలు అనేక కుటుంబాలు మనం చూస్తుంటే పిల్లలు కూడా మాట వినట్లేదు. ఇప్పటి నుంచి ఏమైపోతుందంట, పిల్లల మాట వినట్లే, తల్లిదండ్రులని ఎదిరిస్తున్నారు. చివరికి ఎవరు నష్టపోతారు చెప్పండి? ఇప్పటికే పాత జనరేషన్ ఎంత నేర్చుకోవట్లే. ఏది నేర్చుకున్నారు? ఇప్పుడు లోకంలో ఏది కొత్తగా ట్రెండ్ వస్తుందో దాన్నే నేర్చుకున్నారు. కొత్తగా ఏది వస్తుందో దాన్ని నేర్చుకున్నారు. కానీ ఇక తల్లిదండ్రులు చెప్పేది, ఎవరు చెప్పేది వింటలే. అదంతా ఎవరి పని అండి? సాతాను పని. ఏం పని అంట? క్రొత్తదనాన్ని కలగజేసి మనుషులను ఆకర్షించుకుంటా ఉంది. కాబట్టి మనుషులందరూ ఎవరు వెనక వెళ్తున్నారు? సాతాను వెనకాల వెళ్తున్నారు. దేవుని పిల్లలు ఎక్కడికి వెళ్తారంట? సాతాను వెనకాల వెళ్ళిపోతారు. అందుకని దేవుడు చెప్పాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి. కాబట్టి మనం ఎవరు గొర్రెలు అండి చెప్పండి? దేవుని గొర్రెలుగా ఉంటే 1 పేతురు 5వ అధ్యాయము 1 పేతురు 5వ అధ్యాయం 4వ వాక్యం చదివితే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటాన్ని. కాబట్టి దేవుడు కాపరిగా ఉండి మనం గొర్రెలుగా ఉంటే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మనకేమిస్తాడు? మహిమని ఒక కిరీటం లాగా పెడతాడు. అందుకే బైబిల్ రాస్తుంది, కీర్తన 8వ అధ్యాయంలో ఏమని రాస్తుంది? దేవుడు మనిషిని మహిమా ప్రభావంతో సృష్టించను. ఏంటంట? దేవుడు మనిషిని మహిమా ప్రభావం సృష్టించడం, వాడిని దేవుని కంటే కొంచెం తక్కువ అడిగి చేశాడు. ఎంత తక్కువ అంట? దేవుని కంటే కొంచెం తక్కువ. అంటే సర్వము దేవుళ్ళో ఎంతైతే ఉందో ఆ శక్తిని అంతా మనిషికి ఇచ్చి, మనిషి కొరకు ఈ భూలోకాన్ని ప్రపంచాన్ని సృష్టించి సర్వం మీద అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ మనిషి ఏం చేశాడు? సాతాను చేతిలో మోసపోయాడు. సాతాను చేతిలో ఏమాడు? ఓడిపోయాడు. అక్కడ దేవుని దృష్టిలో పాపిగా మారిపోయాడు. అంటే ఇప్పుడు మనిషిని దేవుణ్ణి వేరు చేసేది ఎవరు చెప్పండి? అపవాది. ఎవరన్నా? అపవాది. ఏదో ఒకటి కొత్తదనాన్ని తీసుకొచ్చేది ఆ మనిషిని ఆకర్షించుకొని తన వైపు లాక్కుని వెళ్ళిపోతుంది. మనుషులు ఎవరి వైపు వెళ్తున్నారు? సాతాను వైపు వెళ్తున్నారు. దేవుళ్ళు ఏముందండి, ఎప్పుడు ప్రార్థన అంటారు, బైబిల్ చదవమంటారు, చర్చి రమ్మంటారు, ఉపవాసం ఉండమంటారు. ఏముందండి, ఎప్పుడు చేసేది మా తాతలు మా అమ్మలు అందరూ చేసేది కదా, దాంట్లో ఏముంది అన్నారు. కానీ ఒక దినం రాబోతుంది, ఆ దినాన్ని నువ్వు సాతాను చేతిలో పడిపోతే జీవిత కాలము అగ్ని ఆరదు, పురుగు చావదు. కానీ పరలోకానికి వెళ్తే కనుక దేవుడు ఎలాగో మహిమతో ప్రకాశిస్తాడో అలాంటి మహిమతో ఆయన సింహాసనం మనము కనబడుతున్నాం. అందుకని ప్రతి దేవుని బిడ్డ కూడా దేవుడు మహిమా స్వరూపి ఉన్నట్లుగా మన స్వరూపం కూడా మహిమా స్వరూపంగా ఉండాలా వద్దా చెప్పండి? దేవుడి యొక్క స్వరూపాన్ని మరలా మనం పొందుకోవాలంటే ఆ మహిమ మనకు కావాలి. 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం రాస్తుంది. ఏమని రాస్తుంది? మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చూస్తారా? పరలోక రాజ్యానికి వెళ్ళి దేవునితో మనం ఎలా ఉండాలంటే ఆ పోలిక మనకు ఉండాలి. ఏ పోలిక? దేవుని పోలిక మనకు ఉంటేనే అక్కడికి వెళ్తాం. దేవుని పోలిక లేకుండా అక్కడికి వెళ్తామా? వెళ్ళము. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యం ఏమని రాస్తుంది? మనమందరం ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు, ప్రభు యొక్క ఆత్మచేత అంటే ఆ పోలికగా మార్చబడుచున్నాం. కాబట్టి ఈ మహిమా స్వరూపం మనలో ఉంటేనే, ఈ మహిమ కలిగిన పోలిక మనలో ఉంటేనే అక్కడికి వెళ్ళి దేవునితో మనము ఉంటాము. కానీ లేకపోతే అక్కడ ఉంటామా చెప్పండి? ఉండలేము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండాలి అంటే ఎలా ఉండాలి? దేవుని యొక్క మహిమా స్వరూపము. దేవదూతలు దేవుడు ఏం చేస్తాడంట? మహిమతో సృష్టించాడు. పరిపూర్ణంగా దేవుడు సృష్టించాడు దేవదూతల్ని. కానీ దేవదూతలు పడిపోతే క్షమించాడా? క్షమించాడు. ఎందుకంటే తెలిసి తప్పు చేశారు. ఏం చేస్తాడంట? తెలిసి తప్పు చేశారు, క్షమాపణ లేదు. దేవదూతలు తప్పు చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? పాతాల్లో బంధించి పెట్టాడు. దేని కొరకు? తీర్పు దినం కొరకు. కానీ మనకైతే తప్పు చేస్తే మారు మనసు ఇచ్చాడు, బాప్తిసం ఇచ్చాడు, యేసు రక్తాన్ని ఇచ్చి పాపక్షమాపణ ఇస్తున్నాడు. కాబట్టి మనందరూ కూడా ఈ దినాన్న అవకాశం మనకుంది. కానీ దేవదూతలు స్టార్టింగే మహిమతో చేయబడ్డారు కాబట్టి, పరిపూర్ణంగా తయారు చేయబడ్డారు కాబట్టి తప్పు చేస్తుంది వాళ్ళకి క్షమాపణ లేదు. కానీ మనం మట్టితో చేయబడ్డాం కాబట్టి మనం ఎదిగే అవకాశం మనకు ఉంది. కాబట్టి ఎదిగేటప్పుడు ఎన్నో తప్పులు మనం చేస్తాడు. క్షమించి ఒక పరిపూర్ణత తీసుకొచ్చి అప్పుడు మహిమను దేవుడు ఇస్తున్నాడు. ఎవరు గొప్పవాళ్ళు దీంట్లో? దేవదూత గొప్పలా, మనుషులు గొప్పలా చెప్పండి? మనిషికి 100 అవకాశాలని, కానీ దేవదూతకి
ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. దేవుడు ఇచ్చాడా? ఇవ్వలేదు. కాబట్టి మనం మట్టిలో ఉన్నాం, మట్టి అని శరీరం ఉన్నాం. కాబట్టి మనలో బలహీనత ఉండి, ద్వేషం ఉండి, కోపం ఉండి, అసూయలుంటి, పగలుంటి, శత్రుత్వం ఉండదు, విరోధం ఉండదు, అసమాధానం ఉండదు, అసంతృప్తి ఉండదు, ఎన్నో కలవరాలు ఉంటాయి, నిందలతో, దోషాలతో, అవమానాలతో, ఎన్నో హింసలతో, బాధలతో మనం ఉంటాం. అయినప్పుడు కూడా దేవుని కొరకు ఇవన్నీ మనం సహించుకుంటే కనుక ఒక దినాన్న దేవుని యొక్క మహిమను పొందుతాం. ఆ మహిమలో దేవునితో ఉంటాం. అందరు కండ్లు మూసుకొని దేవుని బిడ్డలారా